కరీంనగర్ లో అన్ని రకాల వ్యవసాయ యంత్రాలు లభించే ఒకే ఒక చోటు ఎక్సెల్ అగ్రి సొల్యూషన్స్ పెద్దపల్లి బైపాస్ రోడ్ బొమ్మకల్ కరీంనగర్. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. ఇప్పుడు నేను కరీంనగర్లోని మహాశక్తి ఆలయానికి వచ్చాను. ఇక్కడ శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఇక్కడ కళ్యాణోత్సవం ఒక ఎత్తు అయితే ఇంతమందికి ఇక్కడికి వచ్చే వందలాది మందికి వంట కూడా చేశారు. చాలామందికి ఇవాళ ఇక్కడ అన్నదానం చేయబోతున్నారు. ఇవన్నీ వంటలు చేసింది యాదమ్మ. ఈ పేరు మీకు గుర్తుండే ఉంటుంది. అప్పట్లో హైదరాబాద్లో ప్రధాని మోదీ సభ పెట్టినప్పుడు మోదీనే యాదమ్మ తన వంటలతో మెప్పించింది. ఇప్పుడు ఇంతకుముందు బండి సంజయ్ గారు వచ్చినప్పుడు కూడా యాదమ్మ అని పేరు పెట్టి తనని పలకరించారు. తనతో ఒకసారి మాట్లాడదాం. అనుకోకుండా నాకు తన ఇక్కడ కలిశారు. అమ్మ, మీది కరీంనగరే కదా? కరీంనగర్ మేడం. ఏంటి నీ వంటకాల్లో ఏముంది, అసలు ఏం మహిమ ఉంది? ఎందుకంటే మోదీ గారినే మెప్పించారు. సంజయ్ గారు యాదమ్మ అని చక్కగా పలకరిస్తున్నారు. ఎలా ఉన్నావు ఏంటి అని కనుక్కున్నారు. ఎలా అనిపిస్తుంది? నాకు అమ్మవారు గుడి పెట్టిన సంది సారు నాతోటే ప్రసాదాలు చేయించేటవారు. మళ్ళా శంకుస్థాపనప్పుడు కూడా నేనే నాతోటే చేయించిర్రు. ఈ గుడి మొదలైన సంది యాదమ్మ. ఆ గుడి మొదలైనప్పుడు నేను బాగా గరీబురాలను, అసలు చాలా అంటే చాలా గరీబురాలు. నా కొడుకును చిన్నగా చదివించుకునేదాన్ని. గుడి పెట్టినాకనే ఇల్లు కొనుక్కున్నా. ఆ గుడి ఎట్లా పెరిగితే నేను కూడా అట్లా పెరిగిపోయినా. ఆ అమ్మవారు నిజంగా మహాశక్తి అంటే మహాశక్తి, మహాలక్ష్మి, మహాసరస్వతి, గణపతి. ఎంత అసలు తలుసుకుంటే అంతే. ఇక ఏదో ఎట్లా అంటే ఇంకా పక్క పంట ఉన్నట్టే. నేను చెప్పొద్దు కానీ అమ్మవారు ఏ కార్యక్రమం జరిగినా వంట మాత్రం యాదమ్మ చేయాల్సింది, అంతేనా? చేయాల్సిందే. ఇప్పుడు ఇవాళ 20 క్వింటాన్ల రైస్ వేసినాము, 25 క్వింటాన్ల దాకా కూరగాయలు చేసినాము, 10 రకాల దాకా చేసినాం కూరగాయలు, చట్నీ. వందలాది మంది వచ్చినా, వేల మంది వచ్చినా అప్పటికప్పుడైనా చేసి పెడతా. మా వాళ్ళందరూ సపోర్టింగ్ ఉంటారు. దగ్గర సీజన్లో 200 మంది దాకా పనిచేస్తారు. అన్ సీజన్లో 100 మంది, 50 మంది ఇట్లా చేస్తారు. ఇంకా మరి అన్ సీజన్ అంటే 4-5 కూడా చేస్తాం. ఇంతకుముందు ఎంపీ గారితో మాట్లాడాను, బండి సంజయ్ గారితో. ప్రతిరోజు ఆయన ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుందే వెళ్ళారంట. మీరు కూడా దగ్గరలోనే ఉంటున్నారు. ఎంపీ గారి గురించి మామూలుగా ఏమంటారు? ప్రతిరోజు మీరు కూడా ఇక్కడ దర్శనానికి వస్తారా? మేము సారథి అందరికి పండగనే, చాలా చాలా అందరిని మంచిగా పలకరిస్తాడు, మంచిగా మాట్లాడతాడు. ఏదైనా కష్ట సుఖాలు ఏమైనా ఉన్నా కానీ ఎట్లున్నారు, మంచిగా ఉన్నారా, ఫస్ట్ అయితే మంచిగా ఉన్నారా అని నవ్వుకుంటా మాట్లాడతా. అది అంతే చాలు, కడుపు నిండిపోద్ది. ఎంత బాధలు ఉన్నా కానీ సారం చూస్తే అంతే నవ్వు వచ్చేస్తుంది అంతే. ఎన్నన్నా బాధలు ఉన్నాయి, సారం చూడగానే నవ్వు వచ్చేస్తుంది అంతే. అక్కడ హైదరాబాద్లో ప్రధాని మోదీ సభ పెట్టినప్పుడు 3 రోజులు వంటకాలు చేసావు, అవునా? ప్రధాని మోదీని మెప్పించావు నీ వంటకాలతో. అప్పుడు ఎలా అనిపించింది అసలు? అప్పుడు సంజయ్ సార్ చేయబట్టే నేను మోడీ సార్ దగ్గర దాకా పోయినా. అప్పుడు ఏమేమి వంటకాలు చేసినావు? ఏది నచ్చింది మోదీ గారికి ఎక్కువ? మోదీ సార్కు పప్పు గారెలు, టమాటా చట్నీ, తర్వాత గంగావైల్ కూరపప్పు, ఇవి అయితే బాగా నచ్చినాయని మరీ మళ్ళీ అడిగి మళ్ళీ సాయంత్రం కూడా పెట్టించుకున్నారు. సాయంత్రం కూడా మళ్ళీ వేరే టిఫిన్లు చేస్తే కూడా మా తెలంగాణ వంటలు బాగా ఇష్టపడ్డాడు సారు. కానీ సారు ఎంత మంచిగా ఉన్నాయంటే ఇంకా ఇట్లా చూపించిండు అంతే, మాకు తెలియదు కదా మంచిగా ఉన్నాయని ఇట్లా చూపించారు అంతే. ఇక ఆయన మొహంలో సంతోషం తెలిసిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు కూడా ఇంత వందలాది వేలాది మంది వచ్చినా చేసి పెడతా అంటున్నావు. అంటే ఎంతమంది కలిసి చేస్తారు? మెయిన్ అంటే అన్ని ఏదేయాలో ఏంటో నీకు బాగా తెలుసు. 100 మంది చేసినాం ఇవాళ. 100 మంది. ఎంతమంది వస్తుంటారు ఎప్పుడు ఇక్కడికి? ఎప్పుడు 20,000 మంది దాకా వస్తారు. 20,000 మంది? నేను వందలాది మంది అనుకున్నా, ఇప్పుడు వేలాది మంది అని చెప్పాలి. 20,000 మంది. ఇంకా నవరాత్రులలోనైతే కిటకిటలు ఆడిపోతుంది గుడి మొత్తం, ఫుల్ ప్యాకేజ్ అయిపోద్ది మంది. వంటలు ఎలా ఉన్నాయి, ఎంతమంది సరిపోతాయి అవన్నీ చూసుకుంటారా? చూసుకుంటారు, అడుగుతారు ఏం చేస్తున్నావు అంటారు. వచ్చి ఏం చేస్తున్నావు అమ్మ అంటే ఇవి చేస్తున్నాం సార్ అనగానే కథ ఇక చూసిపోతాడు అంతే. చూస్తారు అందరికి వచ్చినాయా లేవా అని కూడా చూసుకుంటారు. ఇంకా నవరాత్రులలో భక్తులు అందరు తినేదాకా అన్నే కూర్చుంటారు సారు. వాళ్ళందరూ తిన్నాక అందరు పోయినాక లాస్ట్ తినిపోతారు. ఎంతమంది వచ్చినా, వేలాది మంది వచ్చినా వండి పెడతాను, నాకు ఇదే తృప్తి ఉంది. అందులో ప్రధాని మోదీ మిమ్మల్ని మెచ్చుకున్నారు, బండి సంజయ్ గారు కూడా చాలా మెచ్చుకున్నారు. ఈ జీవితానికి ఇది చాలు, ఈ శక్తి ఆలయం చాలా గొప్పది అని చెప్తున్నాం, అంతే కదా? బాగా గొప్పది, చాలా అంటే కాదు అసలు. నేను అమ్మవారు నిజంగా నేను అందరానంతలో పోయినా, ఎవరికి అందకుండా పోయినా, ఆమె దయ అంత. మహాశక్తి ఆలయం గురించి యాదమ్మ చాలా బాగా చెప్తున్నారు. వందలాది కాదు, నేను ఫస్ట్ చూసి
వందలాది మందికే వంట చేసింది అనుకున్నా. దాదాపు ఇక్కడ 20,000 మందికి శ్రీరామనవమి రోజు అన్నదాన కార్యక్రమం ఉంటుందట. రియల్లీ గ్రేట్గా ఇది మనం చెప్పుకోవాలి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.